ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే బహుశా ఆ వెంకటేశ్వర స్వామి కోనసీమలో ఉన్న వాడపల్లికి రమ్మని పిలుస్తున్నాడేమో. ఎందుకు అంటే తలరాతను సైతం తిరగరాసే అద్భుతం ఇక్కడి 7 శనివారాల వ్రతం. ఇంకా నా బ్రతుకు ఇంతే, నా కష్టాలు ఎప్పటికీ తీరవన్న వారి జీవితంలో ఊహించని మిరాకిల్స్ ని సృష్టించిన మహిమోన్విత క్షేత్రం ఇది. పవిత్ర గోదావరి నది ఒడ్డు మీద వెలిసిన ఈ గుడిలో సాక్షాత్తు ఆ కలియుగ దైవం చల్లని రాతి రూపంలో కాకుండా స్వయంగా ఎర్రచందనం రూపంలో కొలువై ఉన్నాడు. ఆ స్వామి కళ్ళల్లో ఒక్కసారి చూశారంటే చాలు మన కన్నీళ్లు ఆవిరైపోయి ఒక వింతైన ప్రశాంతత మన జీవితంలోకి, మన మనసులోకి ఆవహిస్తుంది. గుండెల్లో ఎంత పెద్ద బాధ ఉన్నా సరే నమ్మకంతో 11 ప్రదక్షిణలు చేసి మీ కష్టాలు అన్ని ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకోండి. మొదటి శనివారం ఏడుస్తూ గుడిమెట్లు ఎక్కిన వాళ్ళు 7వ శనివారం నాటికి ముఖంలో నవ్వుతో మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ అక్షర సత్యం. మరి మీ జీవితంలో మిరాకిల్స్ ని సృష్టించే ఆ స్వామివారి దగ్గరికి మీరెప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? ఒకవేళ వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో చెప్పండి. మన అకౌంట్ ని ఫాలో చేయండి. ఓం నమో వెంకటేశాయ.